పవన్ కళ్యాణ్ టూర్కి ప్రభుత్వం బ్రేకులు వేసింది. వాస్తవంగా అయితే గనక పవన్ కళ్యాణ్ సాధారణంగా తన టూర్ని బ్లాక్ చేస్తే అసలు అంగీకరించే మనస్తత్వం కాదు. కానీ ఇక్కడ వీళ్ళకి సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని తెలియజేయడం కోసమే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల పాటు చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలీప్యాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లప్రోల్లో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్కి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేసే తేదీలను త్వరలో ప్రకటిస్తారు. అయితే 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నిర్వహించబోతున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారంటూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. తద్వారా పవన్ కళ్యాణ్ టూరు రద్దయినట్లు అధికారికంగా ప్రకటించింది.